పుస్తకం విత్తం గతం గతహ అంటారు పెద్దలు. పుస్తకాలు గాని డబ్బు గాని పోయాయంటే ఇక అవి పోయినట్టే, మళ్ళీ దొరకవు అని దీనికి అర్థం. పుస్తకాలు డబ్బు మాత్రమే కాదు, మనదన్న వస్తువు ఏది పోయినా ఎంతో బాధేస్తుంది. అయితే ఒక్కోసారి సరే పోతే పోయిందిలేని సరిపెట్టుకుంటాం. ఎక్కడ పోయిందో ఎలా పోయిందో గుర్తులేక సరేలేని లైట్గా తీసుకుంటాం. అది ఓకే, కానీ వస్తువుని ఎక్కడ పడేసుకున్నామో మనకి గుర్తుండి ఆ వస్తువుని మళ్ళీ తెచ్చుకోలేకపోతే ఇలాంటి సిచ్యువేషన్లోనే ఎక్కువ బాధేస్తుంది. ఇదిగో ఇలాంటి పరిస్థితుల్లో జనాన్ని ఆదుకునేందుకు ఓ స్టార్టప్ సంస్థ వచ్చింది. మీరు పోగొట్టుకున్న వస్తువు భూమండలం మీద ఎక్కడున్నా బూమరాంగ్లా దాన్ని మీ దగ్గరకు తిరిగి తీసుకొచ్చే బాధ్యత మాది అంటోంది. ఇంతకీ ఏంటా సంస్థ, వీళ్ళు ఏం చేస్తారు, అదే తెలుసుకోండి మరి. ఏ పార్కులోనో మనకిష్టమైన పుస్తకం చదువుతూ ఉంటాం. ఏ ఫ్రెండో కలిస్తే చదువుతూ ఉన్న పుస్తకాన్ని అలాగే పార్క్ బెంచ్ మీద వదిలేస్తాం. ఇంటికెళ్ళాక గుర్తొస్తుంది, ఏం లాభం, ఏ బస్ స్టాండ్లోనో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. మన బట్టలున్న బ్యాగ్ని పక్కనే పెట్టుకుంటాం. తీరా బస్ వచ్చిన హడావుడిలో ఆ బ్యాగ్ని మర్చిపోయి బస్ ఎక్కేస్తాం. ఊరు చేరుకున్నాక గుర్తొచ్చి ఊసూరుమంటాం. ఏం ప్రయోజనం? టెక్నాలజీ ఎంత పెరిగినా మతిమరుపు మాత్రం మనుషుల్లో అలాగే ఉందని చెప్పాలి. ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా, స్మార్ట్ ఫోన్తో ఎంత షెడ్యూలింగ్ చేసుకున్నా, రిమైండర్లు పెట్టుకున్నా, టాస్క్ లిస్టులు మెయింటైన్ చేసినా మర్చిపోకూడనిది కూడా మర్చిపోతూ ఉంటాం. మరుపు మనిషికి సహజం. జనం ఎన్నో వస్తువుల్ని హోటల్స్లో మర్చిపోతారు, బస్ స్టాప్లో మర్చిపోతారు, ఇంకా రైల్వే స్టేషన్స్లో, ఎయిర్పోర్టుల్లో, పార్కుల్లో, జిమ్ముల్లో ప్రతినిత్యం వేల వస్తువులు పోతూనే ఉంటాయి. కొన్నింటిని దొంగలు పట్టుకుపోతారు. ఎవరు క్లెయిమ్ చేయని వస్తువు మనం తీసుకుంటే తప్పేంటి అని మరికొందరు దాన్ని తీసుకుని ఓన్ చేసుకుంటారు. ఇక మంచి వాళ్లైతే వదిలేసిన ఆ వస్తువుని ఓనర్ దొరికితే అప్పచెప్పే ఉద్దేశంతో తీసి దాచిపెడతారు. మొత్తం మీద మరిచిపోయిన వస్తువు మళ్ళీ ఆ ప్లేస్ కి వెళ్ళినా ఓనర్కి కనిపించదు, మాయమైపోతుంది. ఇక కొన్ని వస్తువులైతే ఎవరూ గమనించక, ఎవరూ క్లెయిమ్ చేయక అలా అనాథల్లా ఉండిపోతాయి. బస్ స్టాప్ లో బెంచ్ మీద కూర్చున్నప్పుడు ఆ బెంచ్ కింద పెట్టి మర్చిపోయిన బ్యాగులు, హోటల్లో భోంచేస్తూ టేబుల్ మీద పెట్టిన కళ్ళజోళ్లు చాలా కాలం అలాగే ఉండిపోతాయి. మరి వీటిని తిరిగి ఎలా తీసుకోవాలి? ఓనర్లు ఎవరిని అడగాలి? అందుకే వచ్చింది ఒక స్టార్టప్ సంస్థ బూమరాంగ్. మియామిలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళు దీన్ని ప్రారంభించారు. పోయిన వస్తువుల్ని పసిగట్టి, కనిపెట్టి వాటి ఒరిజినల్ ఓనర్లకు అప్పగించే సంస్థ ఇది. లాస్ట్ అండ్ ఫౌండ్ సంస్థలు ఇప్పటికే చాలా ఉన్నాయి, ఇదేం కొత్త కాదు కదా అనొచ్చు. కానీ బూమరాంగ్ సంస్థకి ఓ ప్రత్యేకత ఉంది. ఇది ఏఐ టెక్నాలజీతో పనిచేసే అత్యాధునిక టెక్నాలజీ వాడుతోంది. పోయిన వస్తువుల్ని కంప్యూటర్ విజన్ ద్వారా గుర్తించి ఏ వస్తువు ఏది, ఎవరిది అన్నది గుర్తుపట్టి ఓనర్లకి అందించగలుగుతాం అంటున్నారు వీళ్ళు. అయినా ఇప్పుడు ప్రపంచం గ్లోబల్ విలేజ్ అయిపోయింది. ఎంతో సోషల్ మీడియా వచ్చింది. దానికి తోడు ఏఐ టెక్నాలజీ కూడా ఊపు మీదుంది. ఇన్ని అవకాశాలున్నాక దొంగలు కొట్టేస్తే తప్ప వస్తువులు పోవడం ఎలా సాధ్యం అంటున్నారు వీళ్ళు. బూమరాంగ్ సర్వీస్ వాడండి, భూమి మొత్తం జల్లెడ పట్టైనా పోయిన వస్తువులు తీసుకొస్తాం అంటూ విశ్వాసంతో చెబుతున్నారు వీళ్ళు. అసలు ఈ ఏఐ టెక్నాలజీతో పనిచేసే ఈ కొత్త లాస్ట్ అండ్ ఫౌండ్ సర్వీస్ ని ప్రారంభించాలనే ఐడియా వీళ్ళకి ఎలా వచ్చింది? దానికి ఇన్స్పిరేషన్ న్యూయార్క్ లోని MTA అంటే మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్టేషన్ అథారిటీ. ఇది న్యూయార్క్ నగరంలో ఆర్టీసీ లాంటిది. ప్రపంచం మొత్తం మీద లోకల్ ట్రాన్స్పోర్ట్ సంస్థల్లో ఇదే పెద్దదని చెప్పొచ్చు. MTA న్యూయార్క్ నగరంలోని 3 ముఖ్యమైన ప్రజా రవాణా వ్యవస్థల్ని నిర్వహిస్తుంది. మొదటిది న్యూయార్క్ సిటీ సబ్వే. ఇది ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే రైలు వ్యవస్థ. 468 స్టేషన్లతో 1000 కిలోమీటర్ల ట్రాక్ కలిగిన వ్యవస్థ ఇది. ఇక MTA బస్, ఇది న్యూయార్క్ నగరంలోని 2వ అతిపెద్ద బస్ వ్యవస్థ. వీళ్ళు 5800 బస్సులు నడుపుతారు. ఇక 3వ విభాగం LIRR. LIRR అంటే లాంగ్ ఐలాండ్ రైల్ రోడ్. ఇది కూడా పెద్దదే. ఎందుకే ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటంటే, ఈ రవాణా మార్గాల్లో ఈ మధ్య కాలంలో ప్రయాణికుల వస్తువులు ఎన్నిపోయాయి అనేది. 2018 నుంచి 2023 వరకు తీసుకుంటే ఈ 5 ఏళ్లలో ఈ రవాణా మార్గాల్లో ప్రయాణించిన జనం ఏకంగా 18,000 వస్తువులు పోగొట్టుకున్నారు. అవి కూడా దొంగలు కొట్టేసినవి కావు, కేవలం ఓనర్లు మర్చిపోయిన వస్తువులు. 5 ఏళ్లలో 18,000 అంటే సగటున రోజుకి 10 వస్తువులు పోయాయన్నమాట. కేవలం న్యూయార్క్ పరిసర ప్రాంతాల్లో మిస్ అయిన వస్తువుల సంఖ్య ఇదే. మరి ఒక్క నగరం సమీపంలోనే ఇలా ఉంటే దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జనం ప్రతినిత్యం ఎన్నేసి వస్తువులు పోగొట్టుకుంటూ ఉండుండాలి?
ఈ ఆలోచనే బూమరాంగ్ సంస్థ స్థాపించడానికి స్ఫూర్తినిచ్చింది. ప్రపంచంలో ఇప్పటి వరకు లాస్ట్ అండ్ ఫౌండ్ సిస్టమ్స్ చాలానే ఉన్నాయి. అయితే ఇవి పనితీరులో కొంత వెనకబడి ఉన్నాయి. ఈ కాలంలో ఎవరైనా వస్తువు పోగానే ఏం చేస్తారు? సోషల్ నెట్వర్క్లు ఉన్నాయి కదా, ఆ వస్తువు తాలూకు పాత ఫోటో ఏదైనా ఉంటే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తారు. తెలిసిన వాట్సాప్ గ్రూపుల్లో అడుగుతారు, బాబు ఇది ఎవరికైనా దొరికితే ఇవ్వండ్రా నాయనా అని రిక్వెస్ట్ చేస్తారు. కానీ ఫలితాలు తక్కువే. ఇలా కాకుండా వెబ్ బేస్డ్ గా పనిచేసే లాస్ట్ అండ్ ఫౌండ్ సిస్టమ్స్ కి అక్కడ పోయిన వస్తువుల వివరాలు ఇస్తాం. అలాగే కొందరు తమకి దొరికిన వస్తువుల్ని సబ్మిట్ చేస్తారు. ఏదైనా ఇలా దొరికిన వస్తువు పోయిన వస్తువు మ్యాచ్ అయితే వాళ్ళు చెక్ చేసి దాన్ని ఓనర్ కి అందచేస్తారు. అఫ్ కోర్స్ తానే ఆ వస్తువు ఓనర్ నని గట్టిగా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుందనుకోండి. బూమరాంగ్ కూడా దాదాపు ఇలాగే పనిచేస్తుంది. అయితే దీంట్లో కంప్యూటర్ విజన్, ఏఐ టెక్నాలజీ సపోర్ట్ ఉంది. పాత సిస్టమ్స్ లో అయితే కొన్ని ఇబ్బందులున్నాయి. ఒక వస్తువు పోయిందని ఒకరు కంప్లైంట్ ఇచ్చాక మర్నాటి నుంచి ప్రతి క్షణం నా వస్తువు దొరికిందా అంటూ కస్టమర్ కేర్ ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ బూమరాంగ్ లో ఈ ట్రాకింగ్ సులభం. కంప్లైంట్ ఇచ్చిన వస్తువు గురించి అప్డేట్స్ ఏవైనా ఉంటే ప్రొఫైల్లో ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. బూమరాంగ్ సంస్థకి సంబంధించిన వెబ్సైట్ thanksboomerang.com. దీంట్లో కంప్లైంట్ చేసి పోయిన వస్తువుల్ని పొందొచ్చు. ఇది కష్టం కాదు. కేవలం 3 స్టెప్స్ మాత్రమే ఉంటాయి. వస్తువు పోతే అదేంటో, దాని వివరాలు, అది ఎక్కడ పోయిందో ఆ ప్లేస్ వివరాలు, ఇంకా ఫోటోలు వగైరా ఇవ్వాలి. తర్వాత బూమరాంగ్ వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. బూమరాంగ్ వాళ్ళు నిత్యం అదే పనిలో ఉంటారు. కానీ కంప్లైంట్ ఇచ్చాక వాళ్ళేదైనా మ్యాచ్ దొరుకుతుందేమో సర్చ్ చేయడానికి టైం పడుతుంది. ఇక్కడే వీళ్ళు ఆధునిక టెక్నాలజీ వాడతారు. మీ వస్తువు ఎక్కడైనా దొరికితే వెంటనే మీకు తెలియజేస్తారు. రిటర్న్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇంకా అవసరమైతే మీరు వీళ్ళతో చాట్ కూడా చేయొచ్చు. స్కెడ్యూల్ ఎ చాట్ అనే ఆప్షన్ ద్వారా ప్రత్యేకమైన టైంలో వస్తువు వివరాలు వగైరా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం బూమరాంగ్ యుఎస్కే పరిమితమైంది. అది కూడా కొన్ని ప్రాంతాలకే. అయినప్పటికీ వీళ్ళ సిస్టమ్ ని ఇతరులు కూడా అడాప్ట్ చేసుకోవచ్చు. ఇలా ఇండియాలో ఒక్కో రాష్ట్రానికి సంబంధించి ఇలాంటి వ్యవస్థ సెట్ చేసుకోవటం మంచిది. అంతేకాదు వాటన్నిటి మధ్య లింక్ ఉండేలా చూసుకోవటం వల్ల పోయిన వస్తువులు దొరికే ఛాన్సులు పెరుగుతాయి. ఏ టెక్నాలజీ పాత సమస్యల్ని పరిష్కరించడంలో కొత్త మార్గాలు అందిస్తోంది. అయితే టెక్నాలజీ ఎంత పెరిగినా వస్తువుని పోగొట్టుకుని తిరిగి పొందడం కంటే అసలు పోగొట్టుకోకుండా జాగ్రత్త పడడం ఇంకా మంచిది. ఏమంటారు?